హాయ్ అండి, హలో అండి, నమస్తే. వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలుగు ఛానల్. ఈరోజు మన టాపిక్, మీ పిల్లలు కనుక మీ మాట వినడం లేదు అని అంటే ఏం చేయాలి. దానికోసం ఒక మంత్రాన్ని అలాగే కొన్ని స్విచ్ వర్డ్స్ని మీకు నేను ఇస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఒకవేళ మాట వినడం లేదు, మీరు చెప్పినట్టుగా నడుచుకోవడం లేదు, లేకపోతే మీరు ప్రవర్తించమన్నట్టుగా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ఉండడం లేదు అని అంటే ఖచ్చితంగా అందులో 50% తప్పు పెద్దవాళ్ళది కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకున్న టెన్షన్స్ కానీ మీరున్న పరిస్థితులు కానీ ఏవి పిల్లల మీద రుద్దొద్దు. 1వ సంవత్సరం నుండి 7వ సంవత్సరం వరకు మన పిల్లలకి ఏమైతే చుట్టూ అంటే వినేలాగానో, వాళ్ళని చూసేలాగానో, లేకపోతే ఆ సిచ్యువేషన్లో ఉంచేలాగా చేస్తామో అది వాళ్ళ జీవితం స్టార్ట్ చేసినప్పుడు ఇంపాక్ట్ పడేలాగా చేస్తుంది. అలాగే 7 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో, ఏదైతే నేర్చుకుంటారో అది కూడా ఫ్యూచర్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే 14 నుంచి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏదైతే వాళ్ళు బిహేవ్ చేస్తారో ఆ బిహేవియర్ కూడా వాళ్ళకి ఫ్యూచర్లో ఎఫెక్ట్ కానీ లేకపోతే మంచిని కానీ ఏదో ఒకటి చేస్తుంది. కానీ ఖచ్చితంగా ఒకటి చెప్తానండి, పిల్లల ముందు మీ బాధలు, కష్టాలు, మీ ఇరిటేషన్స్ని వాటికి చూపించొద్దు. అలాగే ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ఈ స్విచ్ వర్డ్స్ కానీ మంత్ర కానీ గుర్తుపెట్టుకోండి. పిల్లలు చదువుకోవాలి, బాగుండాలి, బాగా సంపాదించాలి, వాళ్ళ లైఫ్లో సెట్ అవ్వాలి. ఇలాంటి కోరికలు తల్లిదండ్రులుగా మనం కోరుకోవడం ఎలాంటి తప్పు లేదు. కానీ స్కూల్ ఫస్ట్ వచ్చేయాలి, స్టేట్ ఫస్ట్ వచ్చేయాలి, అందరికన్నా బాగా చదివేయాలి, వాడికన్నా నువ్వు ఎక్కువ మార్కులు తీసుకొచ్చుకోవాలి, ఇంత తక్కువ మార్కులు వస్తే ఎలాగా, రేపొద్దున నువ్వు బాగుపడతావా, నువ్వు అసలు లైఫ్లో సెట్ అవుతాయా, ఇలా అయితే ఉంటుందా లైఫ్లో, మంచి ఏమి ఉండదు, నువ్వు ఎప్పుడు అందరికన్నా డౌన్ ఉంటావు, ఇలాంటి మాటలు దయచేసి పిల్లల దగ్గర మాట్లాడొద్దు. వై? బికాజ్ వాళ్ళకి ఎవరితో చెప్పుకోవాలి అనేది అర్థం కాదండి. పేరెంట్స్గా మనతో మాత్రమే వాళ్ళు మాట్లాడగలరు. సో చాలామంది పిల్లలు ఎలా అంటే మాట్లాడడానికి చాలా ఫియర్ ఫీల్ అవుతుంటారనమాట. అన్నీ తెలుసు, మాట్లాడాలని ఉంటుంది కానీ మాట్లాడలేరు. సో అలాంటి పిల్లల కోసం ఓం వాచస్పతే నమః, ఓం వాచస్పతే నమః అనే ఏదైతే మంత్రం ఉందో మీరు వాళ్ళ చేత కంటిన్యూస్గా మీరు చక్కగా వాళ్ళ పక్కన కూర్చుని, అరే నాన్న నేను ఈ మంత్రం చదువుతాను, నువ్వు ఈ మంత్రాన్ని కంటిన్యూ చెయ్యి అని చెప్పి వాళ్ళతో పాటు మీరు పలికించడం మీరు చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ థ్రోట్ చక్ర అయితే ఏదిందో అది ఓపెన్ అవుతుందన్నమాట. మాట్లాడే ఫియర్ ఏదైతే ఉందో అది తగ్గిపోయి వాళ్ళు మంచిగా మాట్లాడడానికి, 10 మందిలో మాట్లాడడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూడండి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ప్లీజ్, వాళ్ళు ఒకవేళ కనుక అలాగ ముడుచుకుపోయినట్టుండి ఎవరిలోని కలవట్లేదు అని అంటే కనుక ఎవరితోని మాట్లాడలేకపోతున్నారు. సో నేను మా ఇంటి దగ్గర ఒక కిడ్నీ చూశాను. అంటే ఇప్పుడు ఏదైనా స్టేజ్ మీద మాట్లాడాలి, స్కూల్లో ప్రేయర్ మాట్లాడడానికి కూడా ఆ కిడ్ చాలా అంటే చాలా చాలా ఫియర్ ఉండింది తనకి. తను ఎలా అంటే అసలు స్కూల్కే లేట్గా వెళ్ళాలి అని అనుకునేవాళ్ళు. సో ఇలాంటి కిడ్స్ మీ ఇంట్లో కనుక ఉంటే ఈ మంత్రాన్ని వాళ్ళ కోసం యూజ్ చేయండి. కంపల్సరీ మంచి ఫలితాన్ని చూపిస్తుంది. సో డైలీ 108 టైమ్స్ అనిపించడానికైతే మీరు ట్రై చేయండి. ఆ తర్వాత కొన్ని స్విచ్ వర్డ్స్ని మీకు నేను ఇస్తాను. ఆ స్విచ్ వర్డ్స్ కూడా మీరు యూజ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మంత్రం అనేది శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు యూజ్ చేయండి. అలాగే స్విచ్ వర్డ్స్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు చాలా బాగా చదువుతారు కానీ ఎలా అంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారనమాట. అందుకోసం మీరు ఏం చేయాలి అని అంటే మీ కిడ్తో మాట్లాడండి. తనకున్న ఫియర్స్ ఏంటి, స్కూల్లో ఏమన్నా సరిగా పాఠాలు చెప్పడం లేదా, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా గేలి చేస్తున్నారా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైనా అంటున్నారా, లేదా మీరు చదువు కోసం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారా, ఇవి కనుక్కోండి. ఎందుకు అని అంటే ఎప్పుడైనా పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఎంత చదివినా ఏం చేసినా పెద్ద అయిన తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ని బట్టే వాళ్ళు ఏ ఉద్యోగం చేయాలి, బిజినెస్ చేయాలని డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురాకండి. అలాగే స్కూల్లో కనుక టీచర్స్ బాగా భయపెడుతున్నా, లేకపోతే ఫ్రెండ్స్ గేల్ చేస్తున్నా, మీరు ఒక్కసారి పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్స్లో దాని గురించి డిస్కస్ చేయండి. సో మీకు ఇక్కడ ఒక స్విచ్ వర్డ్ ఇస్తున్నాను, అది స్లో కేర్. ఇది ఏంటంటే మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది అనమాట.
పిల్లలు చదువుకుంటారు కానీ మర్చిపోతారు తొందరగా. ఒకటికి 10 సార్లు చదివితే కానీ వాళ్ళకి గుర్తుండదు. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే స్లో కేర్, స్లో కేర్, స్లో కేర్, స్లో కేర్ అని నా బిడ్డ కోసం ఇది నేను చదువుతున్నానని మీరు చాంటింగ్ చేయండి. ఒకవేళ ఇది చదవగలిగే అంత పెద్ద పిల్లలు అయితే మాత్రం మీరు వాళ్ళ చేసి చదివించండి. ఇక కొంతమంది పిల్లలు ఉంటారు, ఎవరైనా ఇంటికి వెళ్తే ఇల్లు పీకి పందిరి వేస్తారు అని అంటారు. వాళ్ళు పరువు ఎక్కడ తీస్తారు అని పెద్దవాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. మీరు అలా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడే పోస్ట్ పోన్ క్రౌడ్ లేదా కన్సీడ్ క్రౌడ్ ఈ 2 స్విచ్ వర్డ్స్లో ఏదో ఒకదాన్ని కంటిన్యూస్గా యూస్ చేసుకోండి. అప్పుడు చాంటింగ్ చేస్తూ వాళ్ళు మంచిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి, మళ్ళీ అక్కడి నుండి ఇక్కడ తిరిగి వచ్చేంత వరకు వీళ్ళు ఏం చేయకూడదని మీరు ఈ స్విచ్ వర్డ్ని చదువుకొని కంపల్సరీ చేంజ్ కనిపిస్తుంది. అలాగే కొంతమంది ఇంటెలిజెంట్ ఉంటారు, చదువులో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు చదవడం ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడో ఒకసారి చదువుతాడు, అసలు ఆ తర్వాత చదివితే అసలు మామూలుగా ఉండదు అనమాట, క్లాస్ ఫస్టే వచ్చేస్తాడు. కానీ మీకు ఎలా ఉంటుందంటే కొంచెం రోజు కనీసం 1 గంట అయినా చదువుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి స్విచ్ వర్డ్ని యూజ్ చేయండి. అడ్జస్ట్, స్లో, కేర్. ఇది ఏం చేస్తారంటే మీరు ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని ఆ గ్లాస్ వాటర్లో 108 టైమ్స్ కానీ కుదరకపోతే 54 టైమ్స్ కానీ అడ్జస్ట్, స్లో కేర్, అడ్జస్ట్, స్లో కేర్, అడ్జస్ట్, స్లో కేర్. లేదా ఒక గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా గాజుది, అందులో వాటర్ వేసైనా సరే మీరు ఇదే స్విచ్ వర్డ్ని ఆ వాటర్ని చూస్తూ పదే పదే అని ఆ వాటర్ మీ కిడ్కి ఇవ్వండి. ఇక నెక్స్ట్ వచ్చేసి హోల్డ్ డివైన్. ఇది ఏంటంటే అసలు కొంతమంది పిల్లలు ఎడిక్షన్స్కి ఇదైపోతుంటారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే సిగరెట్ కాల్చడము, మందు తాగడము, లేకపోతే కొన్ని బ్యాడ్ థింగ్స్ని యూజ్ చేయడము, లేకపోతే బ్యాడ్ మాటలు మాట్లాడడం ఉంటుంది కదా, వాళ్ళ కోసం అనమాట. దీన్ని మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని తలుచుకొని నా బిడ్డ కోసం నేను చదువుతున్నానని అనుకుని హోల్డ్ డివైన్, హోల్డ్ డివైన్, హోల్డ్ డివైన్ అని 108 టైమ్స్ ఖచ్చితంగా చాంటింగ్ చేయండి. బట్ మీరు పాజిటివ్నెస్ని ఖచ్చితంగా బిలీవ్ చేయాలి. అలాగే ఇంకొకటి ఏమిటం కూడా మీరు ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని చాంట్ చేసి మీ పిల్లలు అది తాగేలాగా చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్విచ్ వర్డ్స్ అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయండి. సో మీరు నమ్మండి, నమ్మకంతో చేయండి. మీకు కనుక రిజల్ట్స్ వస్తే కనుక దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు ఏదైనా సక్సెస్ స్టోరీ కనుక జరిగితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను దాన్ని రీడ్ చేసి వేరే వాళ్ళు కూడా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకునేలాగా యూజ్ చేసుకునేలాగా ఒక స్టోరీని రెడీ చేస్తాను. థ్యాంక్ యూ.